తెలంగాణ రాష్ట్రంలో 2001 నుంచి 2014 వరకు కూడా మలిదశ తెలంగాణ ఉద్యమం ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎలకతుర్తిలో నిర్వహించబోయే రజతోత్సవ సభకు కర్షకులు, కార్మికులు, చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సభాస్థలికి తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆటో కార్మికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము వరంగల్ ఉమ్మడి జిల్లా పక్షాన వస్తున్నామండి. వరంగల్ ఉమ్మడి జిల్లా పక్షాన వరంగల్ ఆటో కార్మికులు స్వచ్ఛందంగా ఈరోజు సభాస్థలికి రావడం జరిగింది. గతంలో 2001లో కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లా పక్షాన ఒక 500 మంది కార్మికులు స్వచ్ఛందంగా సభ్యత్వాలు తీసుకొని కేసీఆర్ గారిని కలవడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు కూడా అంటే 25 సంవత్సరాల రజతోత్సవ మహాసభను విజయవంతం చేయడానికి మా వంతు కృషిగా ఈరోజు దాదాపు వరంగల్ ఉమ్మడి జిల్లా పక్షాన దాదాపు 4000 పైచీలకు కుటుంబాలు వాళ్ళ స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మద్దతు ప్రకటించడానికి కోసం ఈరోజు స్వచ్ఛందంగా రావడం జరిగింది ఈ కార్మికులమంతా. ఎందుకంటే గతంలో కేసీఆర్ 14 సంవత్సరాలు ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణను 10 సంవత్సరాలు దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిండు. అన్ని రంగాలలో నిలబెట్టి ఈరోజు గర్వంగా చెప్పుకునే రీతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు సుపరిపాలన అందించిండు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడుస్తున్నా వాళ్ళు రావడమే 6 గ్యారంటీల హామీలు ఇచ్చి ప్రజలను ముఖ్యంగా ఆటో కార్మికులపై రాగానే ఉచిత బస్ ప్రయాణం అని మహిళలకు ప్రవేశపెట్టి 8 లక్షల ఆటో డ్రైవర్ల జీవితాలను అంధకారంలోకి నెట్టివేయడం జరిగింది. మేము మహిళలకు వ్యతిరేకం కాదు, వాళ్ళు కూడా మా సోదరులే. ఎందుకంటే ప్రత్యామ్నాయం వాళ్ళకు కల్పించిండు, కానీ ప్రత్యామ్నాయం ఆటో కార్మికులకు కల్పిస్తాను ఆయన 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టిండు. అది ఏంటిది? 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్నాడు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అని వాళ్ళే ఇచ్చిండు. ఆ ఇచ్చిన హామీ నెరవేర్చమని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నపం చేసుకున్నాము. ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినాము, ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ దృష్టికి తీసుకుపోయినాము, అసెంబ్లీ దృష్టికి తీసుకుపోయినాము. అసెంబ్లీ ముట్టడి కూడా చేయడం జరిగింది. మమ్మల్ని అరెస్ట్ చేసి సాయంత్రం మేము 8 గంటల దాకా పోలీస్ స్టేషన్లో పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతలేము. ప్రభుత్వము మాకు ఇస్తున్న హామీలు ఏమని మేము ఒత్తిడి తీసుకొచ్చినాము, ప్రభుత్వానికి విన్నవించిన అయినా కూడా స్పందన లేదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలలో దాదాపుగా 110 మంది ఆటో డ్రైవర్లు వాళ్ళ కిరాయిలు కట్టలేక, ఇంటి కిరాయిలు వెళ్ళలేక, పిల్లల ఫీజులు కట్టలేక, వాళ్ళు ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక చాలామంది దాదాపు 110 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. మీరు దయచేసి మా కుటుంబాలు అంధకారములు నెట్టివేయకుండా ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీ నెరవేర్చి మా కార్మికులను కాపాడే బాధ్యత మీపై ఉన్నది, అంటే ప్రభుత్వంపై ఉన్నదని వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ ప్రతిపక్ష కేటీఆర్ దృష్టికి కూడా తీసుకుపోతే అసెంబ్లీలో వాళ్ళు మా సమస్య గురించి అసెంబ్లీలో మాట్లాడి మా సమస్యలు వాళ్ళు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ సమస్య మీరు పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్ళీ రావాలి, ఆటో కార్మికుల మంచి భవిష్యత్తు ఏర్పడదని మేము ఈ రజతోత్సవ సభకు 25 సంవత్సరాల రజతోత్సవ సభకు దాదాపుగా 116 మంది డ్రైవర్లను స్వచ్ఛందంగా వచ్చారు. ఎందుకంటే ఎవరు ఆధ్వర్యంలో వచ్చిండ్రు? మేము వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి దాస్యం వినయ్ భాస్కర్ గారు మా గౌరవ అధ్యక్షులు, ఈ ఆటో యూనియన్కు ప్లస్ త్రిచక్ర పొదుపు పరస్పర సహకార సంఘానికి ఆయన ఎన్నో సహకారాలు అందించిండు. ఇవాళ 3,50,00,000 టర్నోవర్ మాకు, అంటే వినయ్ భాస్కర్ గారు మాకు 30 లక్షల దాకా మా ఆటో కార్మికులకు గత 5 ఏళ్ల నుంచి తన గౌరవ వేతనం నుంచి మాకు చెల్లించి మా కుటుంబాలను చేదోడు వాదోడుకొని ఆదుకుంటుండు. దాదాపుగా 30 మంది ఆటో చనిపోతే దహన ఖర్చులకు 10,000 రూపాయలు ఇచ్చిండు. ప్లస్ వాళ్ళ భార్యకు 1,00,000 రూపాయలు అకౌంట్లో డైరెక్ట్ ఆన్లైన్లో పడే ఆ విధంగా కూడా తీసుకొచ్చి వాళ్ళ సహాయం చేసిండు. ఆయనకు చేసినందుకు మేము ఈ సభా ప్రాంగణం పరంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం, కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఎందుకంటే ఇలాంటి నాయకుడు కార్మికుల పక్షాన ఉండి కొట్లాడే నాయకుడు మీరైతే మేము చూడలేదు. దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి ఆటో కార్మికులను కాపాడుకునే బాధ్యత మీపై ఖచ్చితంగా ఉన్నది. వెంటనే నెరవేర్చాలని మీరు ఇచ్చిన హామీలు మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఉపాధి విషయంలో, సంక్షేమం విషయంలో బీఆర్ఎస్ పార్టీ బెస్టా, కాంగ్రెస్ పార్టీ బెస్టా? వాస్తవం చెప్పాలంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో
మరి వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాతగానితనంతోనే పెట్టిన హామీలను నెరవేరటం లేదు. కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ వస్తేనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. పాలన ఎలా చేయాలనేది వారికైతేనే తెలుస్తుంది. తీసుకొచ్చిన తెలంగాణలో అప్పుడు అభివృద్ధిలో భాగంగా ఏమి లేకపోయింది. అభివృద్ధి తీసుకొచ్చిన తర్వాత ఓర్వలేక అబద్ధ మాటలతో ప్రజలకు చెప్పి ఒక అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు ఎప్పటికైనా కూడా మాకు ఇచ్చిన హామీలు ముందుగానే చెప్పినటువంటి కేసీఆర్. కాబట్టి అలా 2 హామీలు నెరవేర్చింది. ఇంకా ప్రత్యేక కార్పొరేషన్ కూడా కేసీఆర్ మాకు చేస్తానని మాట ఇచ్చాడు. కానీ మరోసారి గెలిస్తే అవుతుందని ఒక దఫాలుగా 2-3 దఫాలుగా చేస్తానన్నాడు. 2 ఇంప్లిమెంట్ చేసిండు. ఒకటి 73 కోట్ల ట్యాక్సీ మ్యాప్ చేయడం జరిగింది. రెండోది ఉచిత బీమా పథకం అంటే 6 లక్షల బీమా పథకాన్ని ఏర్పాటు చేసి లైసెన్స్ మీద యాక్సిడెంటల్ పాలసీ చేసిండు. దాని ద్వారా కుటుంబాలు ఎంతో బాగుపడ్డాయి. మళ్ళీ మిగతా చేయడానికి అంటే ప్రత్యేక కార్పొరేషన్ రవాణా రంగానికి ఇంకా డబుల్ బెడ్రూమ్ అయినటువంటిది మా కుటుంబాలను ఆదుకోవడానికి సొసైటీలు పెట్టడం జరిగింది. ఆ సొసైటీల ద్వారా ఇంకా చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అది చేయాలి అని అంటే మళ్ళీ కేసీఆర్ వస్తే మా కుటుంబాలు బాగుపడతాయని మేము నమ్ముకుంటాం. ఓకే, ఇది ఉద్యమంలో పాల్గొన్న ఆటో కార్మికులందరూ కూడా ఖచ్చితంగా మాకు కేసీఆర్ 10 ఏళ్ల అధికారంలో న్యాయం చేశాడు. సంక్షేమం ఉపాధి విషయంలో తమకు పూర్తి న్యాయం జరిగింది. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది, తమ కుటుంబాలు బాగుపడతాయని చెప్తున్నారు. ఈ 16 నెలల కాంగ్రెస్ పాలనలో తమ పొట్టను కొట్టింది రేవంత్ రెడ్డి సర్కార్ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆటో యూనియన్ అధ్యక్షుడు, ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా ఆటోలలో తరలి వచ్చారు. సభను విజయవంతం చేస్తాము, రానున్న కాలంలో బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొస్తామని ఘంటాపదంగా చెప్తున్నారు ఆటో కార్మికులంతా కూడా. ఎలుకతుర్తి రజతోత్సవ వేడుక ప్రాంగణం నుంచి కెమెరా పర్సన్ సతీష్తో సోనీ, వరంగల్ టైమ్స్.